సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే చాలా పెద్ద నెట్వర్కే ఇప్పటికీ కూడా బయట ఉంది ఈ వ్యవహారంలో అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. బతికుండగానే సాయికృష్ణకు మేకులు కొట్టి మరీ చిత్రహింసలు పెట్టి చంపేశారు అని ఆమె పోలీసులను ఉద్దేశించి కొన్ని శాపనార్థాలు కూడా పెట్టారు. ఒక బతికున్న వ్యక్తిని, సరే అతను మామూలు రౌడీ షీటర్ అయినా కూడా పోలీసులు ఇంత రిస్క్ తీసుకోరు, కానీ మేకులు కొట్టి బతికుండగానే చిత్రహింసలు పెట్టారు అని అంటే ఏదో ఒక పర్సనల్ గా ఏదో మోటివ్ ఉండాలి. అంటే అతని చేత ఏదైనా ఒక పెద్ద క్రైమ్ చేయించాలనుకున్నారా? అతడు దానికి ఒప్పుకోకపోయేసరికి కొట్టారా విపరీతంగా? ఎలాగో అతను క్రైమ్ చేయడానికి ఒప్పుకోలేదు కాబట్టి బయటకు వెళ్తే ఆ ప్లాన్ అంతా బయటకు వస్తుందని అందరూ కలిసి కొట్టి చంపేశారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటు విజయలక్ష్మి గారు చెప్తున్నారు తనకు ప్రాణహాని ఉంది, నాగరాజు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా నెట్వర్క్ బయట పనిచేస్తోంది, నాకు ప్రాణహాని ఉంది అని ఆమె చెప్తున్నారు. జైల్లో ఉన్న నాగరాజు ఏమో నాకు కూడా ప్రాణహాని ఉందని ఏకంగా కోర్టుకు ఆయన లేఖ రాశారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? సిట్టు ప్రధానంగా దీన్ని లీడ్గా తీసుకోవాలి. సాధారణంగా అయితే ఒక జైల్లో ఉన్న సిఐ నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది, నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారంటే చివరకు జైల్లో ఉన్న సిఐ నాగరాజును కూడా చంపేసేంత శక్తి ఉన్న పెద్దవాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అన్నది పరోక్షంగా నాగరాజే అంగీకరిస్తూ ఉన్నారు. ఆ నెట్వర్క్ తో ఆయన కూడా కలిసి పనిచేశారేమో, కాబట్టి ఆ నెట్వర్క్ ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఎంతవరకు తెగిస్తారు అన్నది నాగరాజుకు తెలిసి ఉండడం వల్లే నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నారా? సిట్టు ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. అసలు సాయికృష్ణని ఎందుకు చంపారు అన్న మోటివ్ బయటికి రానప్పుడు నాగరాజు ఇచ్చిన ఈ లీడ్ ఆధారంగా అతన్ని బెదిరిస్తూ అతని ప్రాణహాని తలపెట్టాలనుకుంటున్న శక్తులు ఎవరు, వాళ్ళు బయట ఎక్కడున్నారు అన్నది కనిపెట్టగలిగితే అసలైన లీడ్ దొరుకుతుంది. కానీ సిట్ ఆ దిశగా వెళ్తుందా అంటే అనుమానమే. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీదే కొన్ని ఎముకలు, కొన్ని బూడిద, రక్తపు మరకలున్న లాఠీ, ఒక చైన్ దొరికాయి అని చెప్తూ ఉన్నారు. సింపుల్ గా ఆ చైన్ తీసుకెళ్లి విజయలక్ష్మి గారికి చూపిస్తే సాయికృష్ణదా కాదా అన్నది నిర్ధారించే అవకాశం ఉంటుంది. అసలు అన్నింటికీ మించి పరోక్షంగా టెర్రస్ మీదకి తీసుకెళ్లి డెడ్ బాడీని కాల్ చేశారు, అక్కడ బూడిదుంది, కొన్ని ఎముకలు మిగిలాయి, ఒక లాఠీ ఉందని, సగం కాలిన చైన్ ఉందని చెప్తున్నారంటే ఈ కేసులో ఇంకా పెద్ద కాంప్లికేట్ చేసుకుంటోంది ఆ సిట్ అనేది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆ శవాన్ని మూట కట్టుకొని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా పడేయడమో లేకపోతే శ్మశానంలోనో దహనం చేయడమో ఈజీ ఉంటుంది, కానీ పోలీస్ స్టేషన్ పైకి తీసుకెళ్లి టెర్రస్ మీద ఒక డెడ్ బాడీని కాల్చడం అనేది సాధ్యమవుతుందా? అలా జరిగితే ఆ బ్యాడ్ స్మెల్ కు ఆ రోజు సగం విజయవాడకంతా తెలిసిపోయేది ఏదో జరుగుతోంది ఇక్కడ. పైగా సీసీ ఫుటేజ్ లేకుండా చేసిన వాళ్ళు, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ పైన ఇప్పటికీ కూడా, అంటే మొన్న సిట్టు వాళ్ళు వెళ్లే వరకు కూడా ఒక రక్తపు మరకలు ఉన్న లాఠీ, బూడిద, ఎముకలు, సగం కాలిపోయిన చైన్, వీటిని ఆధారాలుగా అక్కడే ఉంచుతారా? అసలు ఆ ఎముకలు అవన్నీ ఎవరివి? ఒకవేళ అవి సాయికృష్ణకు సంబంధించిన ఎముకలు, బూడిద, రక్తపు మరకలు, ఆ చైన్ సాయికృష్ణది కాకపోతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఆ దహనానికి గురైంది ఎవరు? ఆ ఎముకలు, ఆ బూడిద మరి ఎవరిది అన్నది కూడా ఇంకా పెద్ద కాంప్లికేటెడ్ విషయం అవుతుంది. అది ఇంకో పెద్ద సెన్సేషనల్ కేసు అవుతుంది. పోలీస్ స్టేషన్ పైకి తీసుకెళ్లి టెర్రస్ మీద కాల్ చేశారు అంటే అది ఎవరి శరీరము, ఎవరిది అన్నది మళ్ళా తేల్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు సాయికృష్ణ తల్లి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రౌడీ షీటర్ అనడము, ఒక రేపిస్ట్ సాయికృష్ణ అంటూ అభివర్ణించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. మేమంతా కాపులం ఇష్టపడి ఓట్లేసి గెలిపించుకున్నాం కదా, అందుకే మాకు ఇలా చేస్తూ ఉన్నారు అని కూడా ఆమె మాట్లాడేశారు. ఒక విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆవేదన కూడా ఇదే. సంబంధం లేని అంశంలోనికి పవన్ కళ్యాణ్ ఎంటరే లాస్ట్కి ఈయన మాటలు పడాల్సి వస్తుంది అన్నది జనసేన పార్టీ వల్ల ఆవేదన. బాగా గమనిస్తే ఈ కేసు వ్యవహారంలో సాయికృష్ణ తల్లి గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని ఓదార్చి మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు ఈ కేసులో మాట్లాడడం లేదు. ఏమి సాయికృష్ణ రౌడీ షీటర్ అని కూడా అనడం లేదు. పవన్ కళ్యాణ్ గారు పదే అతను రౌడీ షీటర్, రేపిస్ట్ అని చెప్పడం ద్వారా విజయలక్ష్మి గారితో పవన్ కళ్యాణ్ గారు మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్తారు? చనిపోయింది కాపే, చంపింది కాపే, ఆయన కాపే, ఈయన కాపే, మధ్యలో పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు తిడుతున్నారు అని చెప్తూ జనసేన పార్టీకి వైసీపీకి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును మొత్తం డీల్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే రాజకీయంగా అన్నట్టుగా తోసేసి చంద్రబాబు నాయుడు గారు తప్పించుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ముందుకు పడి చివరకు సాయికృష్ణ తల్లి గారితో కూడా మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించింది. మెజిస్ట్రియల్ విచారణ అంటే కలెక్టర్, లేకుంటే జాయింట్ కలెక్టర్, లేకుంటే ఆర్డీఓ, తహసీల్దార్, వీళ్ళు దర్యాప్తు చేస్తారు. ఈ కేసులో వాళ్ళు వెళ్ళి చేయగలిగింది ఏముంటుంది? సిట్ అధికారులే, సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందమే ఇంకా ఏమీ దొరకలేదని అంటున్నప్పుడు ఒక ఆర్డీఓ నియమించారు. ఆర్డీఓ వెళ్ళి ఈ కేసులో ఏం తెలుస్తారు, ఏం ఆధారాలు బయటికి తెస్తారు? పైగా ఆర్డీఓ విచారణ జరిపి ఆ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి దాన్ని మళ్ళీ పోలీసులకు రెఫర్ చేస్తూ ఉంటుంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఆర్డీఓ ఈ కేసులో నిజానిజాలు తేల్చగలుగుతారా?
జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తే కనీసం సిట్టింగ్ జడ్జి అని వచ్చి ఎంక్వైరీ చేస్తారు. సిట్టింగ్ జడ్జి ఇచ్చే రిపోర్టును ట్రయల్లో కోర్టు చాలా కీలకమైన ఆధారంగా కూడా తీసుకుంటుంది. అయితే ఈ కేసులో ఇన్ని ఆధారాలు, సీసీ ఫుటేజ్ లేకపోవడం, రకరకాల ఆరోపణలు, సిఐ నాగరాజు నాకు కూడా ప్రాణహాని ఉంది, చంపేస్తారని చెప్తున్న నేపథ్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఏం చేయడానికి ఉండదు. దీంట్లో ఒక సిబిఐ లాంటి నెట్వర్క్ వస్తేనే వాళ్ళ దగ్గరే ఈ కేసును ట్రేస్ చేయడానికి అవసరమైన మెకానిజం, వ్యవస్థలు అన్ని ఒక సిబిఐ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైపు కాదు, పోలీసుల వైపు కాదు, సిట్టు వైపు కాదు, అందరూ కూడా హైకోర్టు వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ కేసులో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? హైకోర్టులో ఆల్రెడీ సిబిఐ విచారణకు ఆదేశించాలన్న పిటిషన్లు ఉన్నాయి. 15వ తేదీకి వాయిదా వేసినట్టున్నారు. ఆ రోజు ఏమన్నా సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించకపోతే ఈ కేసు మీద పెద్దగా ఎవరు కూడా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పారు? పోలీసులకు రోషం వస్తుంది, క్రిమినల్స్ ఛాలెంజ్ చేస్తే పోలీసులకు రోషం వస్తుంది, పౌరుషం వస్తుంది, వాళ్ళు కూడా మనుషులే, ఆ ఆవేశంలో ఏదో జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అప్పటికప్పుడు సాయి కృష్ణ పోలీసులు ఏదో అంటే పోలీసులు 4 దెబ్బలు కొడితే చనిపోయాడు అన్నట్టుగా చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? ఒక రౌడీ షీటర్ చనిపోతే ఇంత రాద్ధాంతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు చనిపోయిన వ్యక్తి పట్ల కన్సర్న్ గా లేరు. చంపేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళది పెద్ద తప్పు కాదు అన్నట్టుగా వాదిస్తూ ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎంఏ అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళకు పరోక్షంగా మద్దతుగా మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర పరిధిలోని ఏ సిట్ అయితే నిజాలు బయటికి తెస్తుంది, ఏ ఆర్డీఓ అయితే నిజాలు బయటికి తీసుకురాగలుగుతారు? సిబిఐకి హైకోర్టు ఆదేశించడం కూడా ఆలస్యమయ్యే కొద్దీ దీంట్లో ఆధారాలు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇప్పటికే దాదాపు 2 నెలలు అవుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే, వాయిదాలు వేసుకుంటూ హైకోర్టు వెళ్తే పూర్తిగా అప్పుడు సిబిఐ రంగంలోకి దిగినా కూడా ఇక్కడ ఆధారాలు ఏమీ లేవు, అన్ని ఆల్రెడీ ఆధారాలన్నీ పోయాయి అని చెప్పే పరిస్థితులు ఉంటాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఆ బూడిద, ఆ ఎముకలు, ఆ రక్తపు మరకలు ఉన్న లాఠీ, ఆ లాఠీ మీద ఉన్న రక్తపు మరకలు ఎవరివి అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అవిగిన సాయి కృష్ణవి కాదు అని తేలితే మాత్రం ఇంకో వ్యక్తులను ఎవరో అక్కడ కొట్టి చంపి కాల్ చేశారన్నది పరోక్షంగా మళ్ళీ పోలీసులే ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు అవుతోంది. సో ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అన్నది చూడాలి. మరి ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక హెడ్ కానిస్టేబుల్ తాను వెళ్ళే జిమ్లో పనిచేసే ఒక బాయ్ని లోపరుచుకొని అతడికి స్విచ్ ఆఫ్ చేసిన ఒక ఫోన్ ఇచ్చి, దీన్ని తీసుకొని గోవా వెళ్ళు, గోవాలో వెళ్ళిన తర్వాతనే ఈ ఫోన్ని ఆన్ చేయాలి, ఆన్ చేసి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆఫ్ చేయి అని చెప్పి పంపించి డబ్బులు ఇచ్చి పంపించారు అన్నది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం. స్విచ్ ఆఫ్ చేసి గోవాలోకి వెళ్ళిన తర్వాతనే ఆ ఫోన్ని ఆన్ చేయాలని హెడ్ కానిస్టేబుల్ చెప్పి పంపించారంటే ఆ ఫోన్ ఎవరిది? ఆ ఫోన్ ఏమన్నా సాయి కృష్ణదా? అంటే గోవా వరకు వెళ్ళి ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ చేసి ఒకరిద్దరితో మాట్లాడేసి మళ్ళా స్విచ్ ఆఫ్ చేస్తే సాయి కృష్ణ అనే వ్యక్తికి మాకు సంబంధమే లేదు, అతడు లాస్ట్ గా గోవాలో కనిపించాడు, అతని ఫోన్ సిగ్నల్ అంతా గోవాలో చూపించింది, గోవా నుంచి మాయమైపోయారు కాబట్టి గోవాలోనే ఏమో అయిపోయాడు, మాకు సంబంధమే లేదు ఈ వ్యవహారంలో అని నమ్మించడానికి కూడా ఇలా తప్పుదారి పట్టించి ఈ ప్రయత్నం కూడా చేశారా అన్న అభిప్రాయం కలుగుతోంది. వీటన్నిటి మీద నిజాయితీగా అయితే సిట్టులో ఉన్న పోలీస్ అధికారులకు ఈ కేసులు తేల్చడం అన్నది 2-3 రోజుల పని. కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారా పైనుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా అన్న అభిప్రాయానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతోంది.